సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఎవరైతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఓకేనా. అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే ఈరోజు మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది, ఓకేనా. ఇక్కడ దీని యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి 2012 మోడల్ వెహికల్ అండ్ BS4 వర్షన్. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి ప్రజెంట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో చూడడానికి మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది. దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి మీరు ఆన్ ది స్క్రీన్ అయితే చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్ ఫొటోసే, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన ఓనర్ చెప్తుంది వచ్చేసి 50,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగిందంట. సో వచ్చేసి జెన్యూన్ రీడింగ్, సో ట్యాంపరింగ్ అవ్వలే అని చెప్పేసి మన ఓనర్ అయితే చెప్పడమే జరిగింది. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన ఓనర్ చెప్తుంది వచ్చేసి 65 ఇస్తా అని చెప్తున్నాడు. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఈ బైక్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి అప్ టు 80% ఉందని మన ఓనర్ చెప్పడమే జరిగింది. అంటే ఆల్మోస్ట్ కొత్త టైర్స్ అనే చెప్పాలి. మీరు మళ్ళీ టైర్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏ మాత్రం అయితే ఉండవు, ఓకేనా. అంతేకాకుండా ఈ బైక్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు, కంప్లీట్గా జీరో. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక ఏమైనా చలాన్స్ ఉంటే అవన్నీ కూడా ఓనరే పే చేసుకుంటాడు. నేను చెప్పే ప్రైస్లో ఇదైతే చలాన్స్ అయితే ఉంటాయి కదా, దానికైతే ఎటువంటి ఇంక్లూడ్ అయితే ఉండదు. ఒకవేళ చలాన్స్ ఉంటే అప్పుడు మీరు కట్టుకుంటారా లేకపోతే ప్రైస్లో నెగోషియేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం, ఓకేనా. అంతేకాకుండా ఈ వెహికల్ పైన ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ అయితే చేయించుకొని మీరైతే బైక్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. మీరు కూడా ఏంటంటే కంప్లీట్ పేమెంట్ ఇచ్చేసి బైక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్ ఉందని చెప్పేసి మన ఓనర్ చెప్పడమే జరిగింది. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకటికి రెండుసార్లు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే అది మీకు వర్త్ ఇట్ అనిపిస్తేనే అమౌంట్ ఇచ్చేసి మీరు బైక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బైక్ యొక్క రిజిస్ట్రేషన్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్. అండ్ అంతేకాకుండా ఈ బైక్కి సంబంధించిన ఆర్సీ కానీ పేపర్స్ కానీ పర్సన్ కానీ అన్నీ కూడా క్లియర్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డైరెక్ట్ మీరు పేమెంట్ ఇచ్చే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ యొక్క లొకేషన్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప డిస్టిక్ అండ్ బద్వేల్ యొక్క విలేజ్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మీ లొకేషన్ డీటెయిల్స్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ డీటెయిల్స్ అయితే పెడతాను. అంతేకాకుండా ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను. ఒకసారి మీరు ఏంటంటే కాల్ చేసి మాట్లాడిన తర్వాత మీరు ఏంటంటే మీకు నచ్చితేనే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి బైక్ అనేది క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ ఇచ్చి బైక్ అయితే తీసుకోండి. బుకింగ్ కోసం అది అని చెప్పేసి మీరు ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయకండి. అలా చేస్తే ఏమైనా అయితే మాత్రం మా ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మా ఛానల్కి ఎటువంటి సంబంధం అయితే ఉండదు, ఓకేనా. సో సారీ ఏమనుకోకండి. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ మన ఓనర్ చెప్తుంది వచ్చేసి 25,000 చెప్తున్నాడు. అంటే 25,000 అయితే చెప్పడమే జరుగుతుంది. ఇది వచ్చేసి ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, మీరు నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే విధానంపై అయితే డిపెండ్ అవుతుంటుంది. సో దయచేసి చెప్పాను కదా, డైరెక్ట్ వెళ్ళిన తర్వాతనే మీరు క్లారిటీగా బైక్ చూసిన తర్వాతనే పేమెంట్ అయితే తీసుకోండి. అంతేకాకుండా మీరు కూడా మన ఛానల్లో మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ అన్నీ కూడా మనకు 16:9 ఫార్మేట్లో ఉండాలి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు అన్నీ కూడా ఇదే విధంగా ఉండాలి. స్ట్రేట్గా ఉంటే ఏంటంటే ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఎంటీ అయిపోతున్న ఉద్దేశంతోనే మీకు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అంతేకాకుండా మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కార్ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్, ఎలాంటి వెహికల్ కొనాలని కూడా కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లేదంటే డైరెక్ట్ మీకు వాట్సాప్ చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేనే సెర్చ్ చేసి మీకు షేర్ చేస్తే మీరు డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. బట్ డెఫినెట్గా ఏంటంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.